ఈరోజు తక్కువ వాటర్తో గ్రైండర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. మీరు ఏ పిండి వేసినా సరే, లైక్ దోసల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, పెసర పిండి కానీ, ఏ పిండి వేసినా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. పిండి ఇలా తిరుగుతూ ఉండగానే తీసేసుకోండి బయటికి. మీకు ఏమాత్రం పిండి కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది ఇలా తిరిగేటప్పుడు తీస్తే గ్రైండర్లో నుంచి. మొత్తం ఆ పత్రాలు కొన్నది కూడా వచ్చేస్తుంది, అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇలా మొత్తం తీసేసుకుని గ్రైండర్ని ఆన్లోనే ఉంచి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అందులో వాటర్ యాడ్ చేసి ఒక బ్రష్ తీసుకుని, పాత బ్రష్లు ఉంటాయి కదా ఏదో ఒకటి, ఆ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసేయండి. మొత్తం చుట్టూ లోపల గ్రైండర్లో మొత్తం చుట్టూ అండ్ పత్రాలు మొత్తం క్లీన్ చేసేసేయండి. అడుగును కూడా అంతా ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం మొత్తం ఇక్కడే పోతుంది మీకు. సో మనకు తర్వాత వాటర్ కూడా ఎక్కువ పట్టవు. ఇప్పుడు మనకి సోప్తో క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మొత్తం ఈజీగా బ్రష్తో వచ్చేసింది కాబట్టి జస్ట్ ఒకసారి మీరు సోప్ రాసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం గ్రైండర్ తిరుగుతూ ఉండగానే అలా కడిగేయడం వల్ల మనం చాలా వాటర్ సేవ్ అవుతాయండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇట్లా వెంటనే క్లీన్ చేసేయటం వల్ల పని అయిపోయాక. సో మీరు ఏ పిండి వేసినా కూడా ఇలా ఫాలో అవ్వచ్చు. సో ఇది చక్కగా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు అట్లాగే పత్రాలు కూడా ఆల్రెడీ మనం గ్రైండర్లో ఉండగానే మ్యాక్సిమం క్లీన్ చేసేసాం కదా, అది వాటర్ పడంగానే మొత్తం క్లీన్ అయిపోతుంది ఈజీగా. ఇట్లా మిగిలిన పార్ట్స్ కూడా ఇట్లా బ్రష్తో లోపల నుంచి ఇట్లా చేయండి, సరిపోతుంది. సో చూసారు కదా, చాలా తక్కువ వాటర్తో అయిపోయింది. లేకపోతే మనం ఎక్కువ టైం అయితే దాన్ని ఫుల్ వాటర్ పట్టి అట్లా నానబెడతాం కదా, ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఇలా ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా, నీట్గా అయిపోయింది ఆరిపోయాక. మా వీడియోస్ అండ్ టిప్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.